హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే కొన్ని బ్లౌజెస్ మన లేడీస్కి ఎక్కువగా అవసరమయ్యే కొన్ని బ్లౌజెస్ గురించి మాట్లాడుకుందాము. బయట వేలు పెట్టి ఇప్పుడు వర్క్ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది. మొన్నటి వరకు మగ్గం వర్క్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నది కంప్యూటర్ వర్క్. అలాంటి వర్క్ బ్లౌజులు తక్కువలో ఇస్తున్నారు అంటే ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి. కానీ మనకు వచ్చింది ఏంటి అంటే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, తక్కువ వస్తుంది అంటేనే ఫస్ట్ ఆలోచించేది క్వాలిటీ. అయితే నేను ట్రై చేద్దాం కదా అని చెప్పి మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే పెట్టుకున్నాను. అంటే వర్క్ బ్లౌజులు పెట్టేశాను. అవి ఏంటి అంటే నాకు ఓల్డ్ శారీస్ చాలా ఉండిపోయాయి. అంటే అమ్మ శారీస్ ఉన్నాయి, అలాగే నావి కూడా ఎప్పటివో శారీస్ ఉన్నాయి. వాటి మీద బ్లౌజులు పొట్టయిపోవడం, బ్యాక్ సైడ్ ఎప్పటివో శారీస్ అయ్యేసరికి బ్యాక్ సైడ్ పొడవలు తగ్గిపోవడం అట్లా ఉన్నాయి. అవి ఏం చేయాలో అర్థం కాక అలాగే పెట్టేస్తున్నాను. కొన్నేమో పాపకి ఫ్రాక్స్ అలా కుట్టాను, ఇంకా చాలా ఉండిపోయాయి. అవి మళ్ళీ కట్టుకుందాము అంటే శారీస్ బాగున్నాయి, బట్ వాటి మీదకి బ్లౌజులు అస్సలు సెట్ అవ్వడం లేదు. అలా అని ఎన్ని రోజులు బీరువాలోనే పెట్టేద్దాము అని చెప్పేసి సరే ట్రై చేద్దాము. బ్లౌజులు బాగుంటున్నాయి, మీషోలో పిక్స్ చూస్తుంటే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి. అసలు ట్రై చేద్దాము అని కొన్ని బ్లౌజులు పెట్టుకున్నాను. ఇవి 2 శారీసు గ్రీను మెరూను కాంబినేషన్లో వచ్చాయి. నాకు మెరూన్లో బ్లౌజులు పెట్టుకుంటే రెండిటికి మ్యాచ్ అవుతుంది ఒక్క బ్లౌజే అని చెప్పేసి నేను ట్రై చేద్దాం కదా అని ఒక 3 బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి క్వాలిటీ ఎలా వచ్చాయి ఏంటి అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. అసలు మీషో అంటేనే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్గా యూజ్ అయ్యే యాప్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకి తెలిసి తెలియకుండా పెట్టుకున్నా కానీ ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్తాడు. కాబట్టి మనం పెట్టేటప్పుడు భయం లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక్క బ్లౌజ్ కోసం 3 బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మ్యాచింగ్ ఏదైతే అది ఉంచుకొని మిగిలిన రిటర్న్ చేద్దాము అని చెప్పేసి. చూసారా, ఈ బ్లౌజ్ అయితే నేను మెరూన్లో కావాలని పెట్టాను, కానీ ఇది కొంచెం మెజంతా పింక్ అంటారు కదా, మెరూన్లోనే పింక్ షేడ్లో వచ్చింది. కరెక్ట్ మెరూన్ అయితే కాదు ఈ కలరు. ఎవరికైనా మ్యాచింగ్ అవుతుంది అంటే బుక్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే పిచ్చగా నచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కదాన్ని మించి ఒకటి అన్నట్టున్నాయి బ్లౌజులు. ఫినిషింగ్ కానీ దారం కానీ చాలా బాగున్నాయి. ఇది నాకు 300 ఏమో పడిందండి. అసలు ఈ కాస్ట్కి ఇది వర్తబుల్ అనిపించింది. ఈరోజు హాఫ్ పట్టు క్లాత్ బయట కొనాలి అన్నా కానీ 150 స్టార్టింగే ఉంది. మనం 150 పెట్టి 500 పెట్టి మళ్ళీ సింపుల్గా వర్క్ వేసినా కానీ 500 తీసుకుంటారు. ఇంత హెవీగా వెయ్యాలి అంటే ఈజీగా 800 నుంచి 1000 వరకు అయితే ఛార్జ్ తీసుకుంటారు. మనకి 1000-1100 పెడితే రాని వచ్చే బ్లౌజ్ని మనకి ఈజీగా 300లో వస్తుంది అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అని నేనైతే చెప్తాను. నా బడ్జెట్లో మాత్రం బెస్ట్ బ్లౌజ్ అని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం పెద్దగా ప్రతి ఒక్క శారీకి వేలు పెట్టి వర్క్ అయితే చేయించగలిగే కెపాసిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి మంచిగా ఉంటుంది బ్లౌజ్. అసలు చూసారా ఎంత ఫుల్ వర్క్ వచ్చిందో. క్వాలిటీ మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అబ్బా అంతా బాగుంది. ఒక్కదాన్ని మించి ఒకటి. నేను మిగిలిన 2 కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఎక్కడ కుందన్ వాడలేదు, థ్రెడ్ వర్క్ మాత్రమే ఇచ్చాడు. నేను కొంచెం జరీ వచ్చేతలకి కొంచెం వేరుగా ఇస్తాడు అంటే రఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను. అసలు అలా ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా అదే కలర్లో తీసుకున్నాను. నేను మెరూను గ్రీన్ కాంబినేషన్లోనే కావాలి అని ట్రై చేసి పెట్టిన 3 బ్లౌజులను కూడా నేను అలాగే పెట్టుకున్నాను. ఇలా మనకున్న శారీస్లో 2-3 శారీస్ కలిపి ఒక బ్లౌజ్ సెట్ అయ్యేటట్టు తీసుకున్నాము అంటే మనకి బడ్జెట్లో వర్క్ బ్లౌజ్ వస్తుంది. ప్లస్ ఒక్క బ్లౌజ్తోనే 2-3 శారీస్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. ఒకసారేమో శారీలో వచ్చిన బ్లౌజ్తో పేరప్ చేసుకొని ఒక లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారేమో వర్క్ బ్లౌజ్తో ఇంకో లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు నేను మీకు చూపించే బ్లౌజ్ అయితే మాత్రం బయట ఈజీగా 1500 అయితే ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే నేను ఎక్కువ బ్లౌజులు వర్క్ చేపిస్తూ ఉంటాను, నాకు తెలుసు బ్లౌజులకి ఏ బ్లౌజ్కి ఏ వర్క్కి ఎంత కాస్ట్ తీసుకుంటారు అన్నది. అసలు ఈ వర్క్ అయితే ఎంత సన్నగా వచ్చిందో, ఎంత క్లాస్గా వచ్చిందోనండి వర్క్. అసలు బ్లౌజ్ అయితే పిచ్చగా నచ్చింది నాకైతే. అసలు రిటర్న్ పెట్టాలి అన్నా కానీ నాకు మనసు రాలేదు. నేనైతే ఈ బ్లౌజ్ ఉంచేసుకుందాము అనుకుంటున్నాను. ఇట్లా
మీషో వాడు కార్డు కూడా పంపించాడు. ఈ బ్లౌజ్ పీస్లో మాత్రం క్వాలిటీ మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 3 బ్లౌజులు అలాగే ఉన్నాయి. మూడిట్లో బెస్ట్ ఏది అంటే మాత్రం ఇప్పుడు నేను మీకు చూపించే బ్లౌజ్ అనే చెప్తాను. క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటి అంటే ఇది 2 పీసెస్ కింద ఇచ్చాడు. ఒక పీస్లోనేమో బ్యాక్ నెక్ ఒక హ్యాండ్ ఇచ్చాడు, ఒక పీస్లోనేమో ఫ్రంట్ నెక్ ఇంకో హ్యాండ్ ఇచ్చాడు. కానీ క్వాలిటీ మాత్రం బాగుంది. పెద్ద సైజు అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది. నేను చెక్ చేశాను. బ్లౌజ్ అయితే మాత్రం డౌట్ లేకుండా సరిపోతుంది. అసలు నా మొహం చూసారా ఎలా వెలిగిపోతుందో, అంత బాగుంది క్వాలిటీ. ఈ బ్లౌజ్ అయితే 280 పడిందండి నాకైతే. 280లోనే నాకు ఈ బ్లౌజ్ వచ్చింది. అసలు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుందో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఒక బ్లౌజ్ వర్క్ చేయాలి అంటే ఎంత సింపుల్గా వేసినా కానీ అది 2-3 అవర్స్ అయితే కంప్యూటర్ మీద ఆడాలి. కానీ వాళ్ళు ఇంత తక్కువలో ఇంత లో కాస్ట్లో ఇవ్వడం మాత్రం మీషో వాళ్ళకే సాధ్యం అనిపించింది. బ్లౌజ్ అయితే మాత్రం అసలు రియల్గా చూస్తే వదిలిపెట్టరు, అంతా బాగుంది. డిజైన్కి డిజైను బాగుంది, వర్క్కి వర్క్ బాగుంది. ఇదైతే గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా 3 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. మనం సిల్వర్ డిజైన్ ఉన్న శారీస్ మీదకి యూజ్ అవుతుంది, గోల్డ్ డిజైన్ ఉన్న శారీస్ మీదకి యూజ్ అవుతుంది. అండ్ మధ్యలో స్టోన్స్ వచ్చాయి, వైట్ స్టోన్ ఇచ్చాడు. స్టోన్ కూడా అది చూడండి కొంచెం షైన్ అవుతూ చాలా బాగుంది. అసలు చాలా అంటే చాలా క్లాస్గా ఉంది బ్లౌజు. డిజైన్ కూడా కొత్త డిజైన్గా అనిపించింది. బయట వర్క్ వేయించినప్పుడు నాకు ఎప్పుడు ఇలాంటి డిజైన్ అయితే నేను చూడలేదు, అంత బాగుంది. ఫస్ట్ వన్ అయితే అది రెగ్యులర్గా బయట వర్క్ వేయించే డిజైనే. ఇది మాత్రం అసలు నేను కొత్తగా చూశాను అనిపించింది. బ్లౌజ్ అయితే అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. నా శారీస్ మీదకి ఈ బ్లౌజు కరెక్ట్ మ్యాచింగ్ అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. ఇట్లా కనుక మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ మీదకి తక్కువ బడ్జెట్లో బ్లౌజెస్ సెట్ చేసుకున్నాము అంటే అసలు అది ఓల్డ్ శారీ అని కనిపెట్టడము వల్ల కాదు, ఇది తక్కువకు వచ్చిన బ్లౌజ్ అని చెప్పడము వల్ల కాదు. ఇలా నా వరకు నాకైతే నాదైతే మిడిల్ క్లాస్ లైఫ్ అండి. నాకైతే మాత్రం చాలా హెవీగా అనిపించింది. అంటే హెవీ లుక్ క్రియేట్ చేయగలను ఈ బ్లౌజ్తో ఈ శారీస్ని అని అనిపించింది. చాలా నచ్చాయి. ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా షేర్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. మూడిట్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీటికి సంబంధించి లింక్ కానీ కోడ్ కానీ ఏదన్నా కావాలి అంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని జరంత సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మీతో ఇంకో ఇలాంటి వీడియోస్ని షేర్ చేయగలిగేది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టిచ్చింగ్కి సంబంధించి ఇంకా మీకు ఏదన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నా వల్ల అయిన వరకు నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక సిస్టర్ అయితే 40 సైజ్ బ్లౌజు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ అడిగింది. పండగ బిజీ వల్ల కొంచెం డిలే చేస్తున్నాను. తప్పకుండా నీకైతే షేర్ చేస్తాను మా, నాకు గుర్తుంది. వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇదైతే గోల్డ్ కలర్ కుందన్ తోటి అంటే షేప్ ఉంటుంది కదా, బాదాం షేప్ కుందను, ఆ కుందన్ తోటి ఎక్కువ కుందన్ వాడి ఇచ్చాడు. కానీ వర్క్ అయితే చాలా బాగుంది. ఫినిషింగు ఇదిగో చూడండి, వర్క్ సన్నగా ఉంది, బాగుంది. 3కి ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టున్నాయి. అసలు ఇది కూడా 320 ఏమో పడిందండి నాకు. అసలు ఈ కాస్ట్లో ఏమొస్తుంది మనకి, అసలు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అయిందో ఏమో తెలియదు. కానీ బ్లౌజులు అయితే మాత్రం ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. మూడిట్లో ఏది నచ్చినా కానీ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. క్వాలిటీ అయితే అంతా బాగున్నాయి. చూస్తున్నారా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎక్కడ మొరటుగా కానీ ఏదో వర్క్ తక్కువ కాస్ట్ చీప్ బ్లౌజ్ లాగా కానీ అస్సలు అనిపించదు. స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ కనుక వేసుకున్నాము అంటే మంచిగా అనిపిస్తుంది. అసలు ఈ కాస్ట్కి వచ్చిందా అంటారు, అంతా బాగుంది. కుందన్ వచ్చి బాదం షేప్ కుందను ఎక్కువగా వాడాడు. కుందన్ అయితే మిడిల్లో ఇక్కడ పైన డిజైన్లో గోల్డ్ డిజైన్లో కూడా గోల్డ్ కలర్ కుందన్ని అక్కడక్కడ రౌండ్ కుందన్ని ప్లేస్ చేశాడు. ఇదిగోండి రౌండ్ కుందన్ ఇక్కడ ఉంది. ఇట్లా కుందన్స్ వచ్చాయి. ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి. బడ్జెట్ తక్కువలో మంచి బ్లౌజెస్ అసలు మిస్ చేసుకోవద్దు అనిపించింది. ఒక్కదాని మించి ఒకటి, అసలు వర్క్ మాత్రం సూపర్గా ఉంది.
నా వరకు నాకైతే మూడిట్లో ఈ బ్లౌజ్ అయితే బాగా మ్యాచింగ్ అయింది అండ్ నచ్చింది కూడా నాకు. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు. చూడండి 2 బ్లౌజులో ఏ బ్లౌజ్ నచ్చింది, ఏ బ్లౌజ్ డిజైన్ బాగుంది. నాకైతే అసలు ఒక్క దాని మించి ఒకటి అన్నట్టున్నాయి. మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి వచ్చేతలకి ఇప్పుడు ఎక్కువగా లెహెంగాస్ స్టిచ్ చేస్తున్నా కదా, పండగ టైం కదా, ఎక్కువ లెహెంగాస్ ఉన్నాయి. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు క్యాన్ తీసుకుందాం అనుకుని మర్చిపోయాను. నాకు ఇక్కడ లోకల్లో మాది కొంచెం విలేజ్ అండి, దొరకడం లేదు. కొంచెం నార్మల్ లెహెంగాలకు కూడా క్యాన్ కనుక యూస్ చేసి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మంచి పార్టీ వేరు లెహెంగాస్ లాగా కనిపిస్తాయి. ఈ క్యాన్ అన్నది వాడితే నాకు పిల్లల లెహెంగాల్లో ఎక్కువగా క్యాన్ అన్నది యూస్ చేస్తాను. పల్లెటూరు అయినా సరే వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ నాకైతే ఇక్కడ క్యాన్ అన్నది దొరకడం లేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా మీషోలో సెర్చ్ చేస్తుంటే క్యాన్ ఉంది. ఇంకా క్యాన్ బుక్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే క్యాన్ కట్లుంటే అవి చూశాను. బట్ ఏమోలే చూద్దాం కదా అని చెప్పేసి ఇక ఇలా అయితే పెట్టాను. క్వాలిటీ అయితే యావరేజ్ అనే చెప్తాను నేను బయట క్యాన్ తీసుకున్నప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇది అలా లేదు, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఎక్కువ తీసుకోవాలి అనిపించింది. నాకు ఇక్కడ 4 మీటర్స్ వచ్చింది, 180 ఏమో పడింది. ఇది కాస్ట్ వచ్చి 180 కాస్ట్కి ఓకే, కానీ నాకు క్వాలిటీ ఎంతగా అనిపించలేదు. చాలా అంటే పల్చగా అనిపించింది నా వరకు. నాకైతే నేను బయట తీసుకుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. హార్డ్గా ఉంటేనే కదా మనకి లెహెంగా ఫ్రిల్ ఎక్కువగా వచ్చి బొంతరించుకొని ఉండేది. ఇది ఎంత క్యాన్ పెట్టినా కానీ అలా ఉండదు అనిపించింది. బట్ నేనైతే ఇది రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అంతగా క్వాలిటీ నచ్చలేదు. కాస్ట్ తక్కువ అని చెప్పేసి మళ్ళీ ఉంచేసినా కానీ ఇది ఎంత యూస్ చేసినా కానీ మనకి లెహెంగా అయితే ఎక్కువ బొంతరించుకొని అయితే ఉండదు. మనం క్యాన్ యూస్ చేసేదే బొంతరించుకోవడం కోసం, అంటే ఎక్కువ నిలబడడం కోసం లెహెంగాలకి క్యాన్ యూస్ చేస్తాము. బట్ అలా ఉండదు అనిపించింది నాకు. అందుకని రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి తిరిగి మళ్ళీ ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసేసి రిటర్న్ ఆప్షన్ కింద రిటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన 3 బ్లౌజుల్లో ఈ 2 శారీస్కి ఒక్క బ్లౌజ్ని ప్యారప్ చేయండి. మీకైతే ఏది బాగుంది అనిపించిందో కామెంట్ అయితే పెట్టేయండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ నేను చూపించిన దాని ప్రకారం కామెంట్ అయితే పెట్టేయండి. అబ్బా ఫ్రెండ్స్ కదా, షేర్ చేసుకుందామా. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.